సమయంలో మరి మన మధ్యలోనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు ప్రాంతం నుండి మరి విచ్చేసినటువంటి దైవజనులు మరి సహోదరులు యువరాజన్న గారిని ఎంతో ప్రేమించేటువంటి దైవజనులు వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి అంత దూర ప్రాంతం నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి వందనాలు తెలియజేయచ్చు. మరి వారిని కూడా ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సజీవరాము గారు పరిశ్రమలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు వారిని ఆహ్వానిస్తాం. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి మీ సహోదరులు జయరాజన్న గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులు జయరాజు గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా దైవజనులు సహోదరులు ప్రసాద్ గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు యాకోబు గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా దైవజనులు రత్నము గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి పేరు చెప్తుండగా రావాలి. యాకోబు గారు, రత్నం గారు, దైవజనులు రాజు గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా సహోదరులు దైవజనులు చైతన్య వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా సహోదరులు దైవజనులు విజయ్ కుమార్ గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి సమయాన్ని బట్టి చాలా త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి తమిళరు కూడా సహకరించవలసిందిగా మనవి. ఈ సమయంలో ప్రార్థన ముందున్నటువంటి కార్యక్రమము ఆయనకు మహిమకరంగా ఈ కార్యక్రమం జరుగునట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. మరి అంతకంటే ముందుగా మన వదిలినటువంటి పాస్టర్ స్వరాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి దైవజనులు ఎలోహిం బ్రాంచ్ పాస్టర్ గారు అయినటువంటి ప్రసాద్ గారు వచ్చి మరి మనం ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మహిమగల యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మరి నీ ప్రియకుమారుడు నీ దాసుడు యువరాసారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ చర్చడే కార్యక్రమంలో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలందరూ కూడా ఇంతవరకు నా తండ్రి చక్కని పాటలతో దేవుని మహిమపరిచారు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, గొప్ప దేవుడవు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి దైవజనులు రెవరెండ్ శాలం రాజు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి వాక్యం అందించుండగా ఈ పరిశుద్ధ ఆత్మ చేత మీరు అభిషేకించండి తండ్రి, నీకే వందనములు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులను అందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు నాయన, వారందరికీ కూడా మీరు నడిపించమని అడుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ కృప నీ మహిమ ఉంచమని, ఇక్కడ అద్భుతమైన కార్యమును మీరు జరిపించమని ఈ దాసుని ద్వారా మాట్లాడమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నీ దాసునిగా నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన
ప్రార్థించినటువంటి మరి దైవజనులు ప్రసాద్ గారికి ప్రభునామన వందనాలు తెలుపుకుంటూ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒక సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 84వ కీర్తన. మన మధ్యలో అటువంటి దైవజనులు మరి పాస్టర్ జయరాజు గారు వచ్చి చదువుతుండగా మనమందరం కూడా విందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన మొదటి నుండి చివరి వరకు దైవజనులు జయరాజ్ పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 84వ కీర్తన, కోరహు కుమారులు రచించిన 84వ కీర్తన ఈ సమయంలో చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములెంత రమ్యములు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునో చేయక మానడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చదవబడిన లేఖన భాగంను దేవుడు మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. లేఖన భాగమును చదివినిపించినటువంటి మరి దైవజనులు జయరాజ్ పాస్టర్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క సమయంలో చదవబడిన లేఖన భాగమును బట్టి అదే రీతిగా దైవదాసులు అందించబోయేటువంటి వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి పాస్టర్ స్వరాజ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాము దేవా. ఈ సాయంకాలం మందు ఈ యొక్క మందిర వార్షికోత్సవపు 4వ సంవత్సరపు వార్షికోత్సవ పండుగలను జరిపించుండగా ఆయన తండ్రి నీ కృపను చూపించి మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ సమయమందు నీ కృపలో నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు దేవా. నీ దాసుని ఎందు నిమిత్తము నడిపించి ఉన్నావు ఆయన తండ్రి. చేర్చబడిన ప్రతి బిడ్డ ప్రతి హృదయము తెప్పరిల్లబడే విధముగా నీ వాక్యాన్ని నీవు వెదజల్లుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఈ ప్రాంతమంతా నీవు అభిషేకించి రాబో ముందున్న దినములలో నాయన తండ్రి ఈ మందిరమును నీవు దీవించి ఆశీర్వదింపి ఆయన తండ్రి విస్తరింప చేయమని వేడుకొనుచున్నాము. కార్యములు జరిగింప చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావమును నీకే ఆరోపిస్తూ నీ సన్నిధిని ప్రాంతములోంచి కేవలము నీవు మాత్రమే మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి దైవజనులు స్వరాజ్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆలస్యం చేయక
ఈ సమయంలో దైవజనులకు అప్పగించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు ఇదే ఆహ్వానం. దైవదాసులు దేవుని యొక్క మాటలు అందించుటకు సిద్ధపడి వచ్చి ఉన్నారు. వింటకు నీవే ఇంకా సిద్ధపడి రావాల్సి ఉంటా ఉంది కనుక సమయంలో వృధాగా గడపక త్వరగా సిద్ధపడి దేవుని యొక్క మాటలు వింటకై రావాల్సిందిగా దేవుని సన్నిధిని ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తూ కొనసాగే శ్రేష్టమైన సమయంలో పోగొట్టుకొనక త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ 4వ సంఘ వార్షికోత్సవంలో దైవ వర్తమానమును అందించుటకు మన మధ్యలోనికి విచ్చేసినటువంటి దైవజనులు రెవరెండ్ వి శాలెం రాజయ్య గారు మన మధ్యలో ఉంటా ఉన్నారు. మరి దైవజనుల గురించి చెప్పాలంటే చక్కటి ఆత్మీయ గీతముల చేత ఎన్నో అద్భుతమైన పాటలు రాసి స్వరకల్పన చేసి చక్కని సంగీతము ద్వారా ఆ యొక్క పాటలు ఎంతో ఉజ్జీవంతో ఉండునట్లు చేయగలిగినటువంటి దైవజనులు. మరి చక్కటి ఆరాధన ద్వారా ఆత్మలో ఆనందింపజేసేటువంటి వరం ఉన్నటువంటి దైవజనులు. మరి చక్కటి సందేశము చేత ఆత్మీయ జీవితాలను సంధింపజేసేటువంటి జ్ఞానం ఉన్నటువంటి దైవజనులు. మరి అటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. కనుక ఈ సమయాన్ని మరి వృధాగా గడపక ఆలస్యము చేయక ప్రేమతో దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. మరి అందరం కూడా చప్పట్లు కొట్టచ్చు వారిని ఈ యొక్క సమయమును స్వీకరించి దైవ వర్తమానమును మనకు అందించవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. మన మధ్యలో దేవజనులు శేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాల సమయంలో సర్వోన్నతుని ఆలయం 4వ వార్షిక సభలో మీ అందరితో పాటు కలిసి ప్రభుని ఆరాధించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ సేవకులు సహోదరుడు యువరాజ్ గారికి, పాస్టర్ యువరాజ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, వారి కుటుంబానికి, వారి సంఘం అంతటికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభునామంలో పేరు పేరు వస్తున్న శుభములు తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ప్రియతమ్ములకు నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు. సంతోషంగా ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏంటి అందరూ అలా ఉన్నారు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఇంత డల్గా ఉన్నారు, మొక్కలు కొంచెం కూడా సంతోషం లేదు, నీరసంగా కూర్చున్నారు. మధ్యాహ్నం భోజనం చేయలేదు ఏంటి? చేశారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి చెప్దాం హల్లెలూయా. ఒకసారి మీ పక్కవారి వైపు తిరిగి కొంచెం నవ్వచ్చు కదా అని చెప్పండి. కొంచెం చెప్పండి, నా వైపు కాదు, మీ పక్కవారికి అడగండి అన్నమాట. కొంచెం నవ్వు. ఎందుకంత సీరియస్గా కూర్చోవాలి చెప్పండి. ఇది దేవుని సన్నిధి కదా, సంతోషంగా ఉండాలి. ఒకసారి చెప్దాం హల్లెలూయా. మరొకసారి మళ్ళీ చెప్పాలి గట్టిగా. కొంతమంది ఒక చేయి తెచ్చుకున్నట్టున్నారు ఏంటి, మర్చిపోయారండి ఒక చేయి. చెప్దాం, మరొకసారి చెప్దాం. ఇంకొకసారి గట్టిగా పక్క వారికి వినబడేటట్టు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, ఇంత చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సహోదరులు ఎంతో భారంతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ
మరి దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని పాత్రగా ఉండాలి, అనేక ఆత్మలను సంపాదించాలనేటువంటి ఆశతోటి ఆసక్తితోటి ఈ స్థలంలో పరిచర్యను కొనసాగిస్తున్నారు. కనుక దేవుడు ఇంకా నానాటికి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలని, అనేకమైన నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఎలోహిం పరిచర్యల పక్షాన మరి సర్వోన్నతుని ఆలయము సంఘానికి, సంఘ కాపరికి, కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చెప్పట్లా ఆమెనని. రైట్, అందరూ ఒకసారి లేచి నిలబడదాం ప్రియులరా. సంతోషంగా ఒక పాట పాడుకుని అందరికి వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమైంది. అందరికి వచ్చిన పాట పాడుకుందాం చప్పట్లు కొడుతూ. రెండు చేతులు మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఉంటే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాడదాం. అందరికి వచ్చిన పాట ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఒక్క మాట చెప్దాం. చేతులు ఆకాశంతో ఎత్తి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడండి. నేను ఎక్కడున్నానంటే నీ ప్రణాళిక లేకుండా నేను ఇక్కడ లేను ప్రభువా. అయ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేతుల ఆకాశంతో నోరు తెరిచి ఈ మాట చెప్పు, ప్రభువా నాతో మాట్లాడండి. Lord, I need your wonderful presence. I want to hear your wonderful voice, Lord. నీ స్వరం నాకు కావాలయ్యా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి. నువ్వు మాట్లాడితే మా జీవితాలు తెపరిల్తాయి ప్రభువా. ఒక్కసారి మాట్లాడి నా ప్రభువా అని అడిగాను. We thank you, Lord. Lord, we give you honor, Lord. We lift thy name, O Lord. We praise you, Jesus. We thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రాలు తండ్రి. Praise the Lord. Hallelujah. స్తోత్రాలు తండ్రి. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. చేతులు పైకెత్తి చెప్తాను అన్నమాట. ఆరాధన 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 ఆరాధన. పాడదామా? ఆరాధన 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 ఆరాధన. ప్రియ యేసురాజునకే పరిశుద్ధ దేవునికే. ప్రియ యేసురాజునకే పరిశుద్ధ దేవునికే. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నేను స్తుతించి ఆరాధించాను. మరికొద్ది నిమిషాలు నీ వాక్యం వినే భాగ్యం ఇమ్మని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి ప్రియులారా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా నా మాటలు మీరు ఆలకించాలి. వాతావరణం ప్రతికూలంగా ఉంది కనుక నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సంతోషం వారు ఒకసారి హల్లి చెప్పండి. మంచిది. వాక్యం వినాలని ఎంతమందికి ఆశ ఉంది? రైట్, చాలామందికి ఆశ ఉంది. ఒకసారి మీ పక్క వారికి షేక్ అండి, చెప్పండి వాక్యం విందాం అని చెప్పండి. గుడ్ గుడ్. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని. చేద్దామా? చదవబడిన వాక్యం కొరకు తల్లు వంచి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం అనేది నిలబడిన వాడును నీ దాసుడని ప్రభువా, నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. నేనేమై ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృప ప్రభువా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. అత్యంత శ్రేష్టమైన నీ మాటలు వినడానికి, గ్రహించడానికి సహాయం చేయమని అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ నీ వాక్యం వైపు తేరి చూడడానికి సహాయం చేయమని, ప్రతి అంధకార చీకటి శక్తులను, వాక్య వ్యతిరేక తలంపులను నజరుడిని యేసు అధికార నామమున బంధించి లాయపరుస్తున్నాను తండ్రి. మీరే ఈ ప్రాంగణం అంతా స్వాధీనపరుచుకున్నామని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న ఒక లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇది అందరికీ బాగా తెలిసినటువంటి సంగతి. చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా ఈ స్టోరీ చాలా చక్కగా చెబుతారు. మనం చదువుతున్నటువంటి లేఖన భాగం దగ్గరికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ప్రియులరా, ఒక చిన్నది తన యజమానురాలితో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భానికి లేదా ఈ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కలిగినటువంటి సందర్భం ఏంటి అని ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుడు వారిని ఎన్నుకొని దేవుని చేత వారు అనేక సందర్భాల్లో ఆశీర్వదించబడి దీవించబడిన వారై, అనేక శ్రమల నుంచి విడిపించబడిన వారై, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తూ వచ్చారు. రమారమి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో వారు ఉన్నారు. ప్రార్థించిన వెంటనే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఐగుప్తు బానిస సంఖ్యలను తెంచివేసి పాలుతేనెలు ప్రవహించు కనాను దేశానికి వారిని తోడుకొని వచ్చాడు. దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇలా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా ముందుకు సాగుతూ వచ్చారు. దేవుడు వారిని చూసి అనేక సార్లు చెప్పిన మాట, మీరు నా ప్రజలు, నా జనాంగము, నా పేరు పెట్టబడిన వారు, నేను వారికి దేవుడునై ఉన్నాను అని చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలీలు కనాను దేశానికి రావడానికి దాదాపు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్యంలో అనేక పరిస్థితులు, అనేక సార్లు దేవుని శోధించారు, అనేక సార్లు దేవునికి విరోధంగా తిరిగారు. దేవుడు వారిని శిక్షిస్తూ గద్దిస్తూనే వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. పరిస్థితులు వారికి వచ్చినా వారు మొరపెట్టగానే దేవుడు వారి యందు కనికరించి వారికి దేవుడునై ఉన్నాను అని జ్ఞాపకం చేసుకుని తిరిగి తానే వారిని విడిపించి తీసుకుని వచ్చేవాడు కనబడుతోంది. ఆ దినములలో సిరియన్లకు సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనకు కనబడుతుంది. మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళితే
ప్రియులారా 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. గాని అతడు ఒక కనబడుతోంది. నయమాను గురించి మనం చదివితే మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళితే అతడు ఒక సైన్యాధ్యక్షుడని, సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నాడని, ఈ సైన్యాధిపతి అయినటువంటి సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన ఈ నయమాను రాజు దృష్టికి మిక్కిలి ఘనుడిగా ఎంచబడ్డాడని, రాజు దృష్టికి దయ పొందిన వాడని, అంత మాత్రమే కాదు అతడు మహాపరాక్రమశాలి అని అతని గురించి చాలా విశేషమైన సంగతులు రాయబడిన ప్రియులారా. నిజమే, సిరియా దేశమునకు జయము కలిగింది అని అంటే ఒక నయమాను వలనే కలుగుతూ వచ్చేది. నయమాను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు గనుక ఇశ్రాయేలీలను జయించి అక్కడున్న వారిని చెరపట్టి తీసుకుని వచ్చాడు. బాగా గమనించండి, నయమాను జీవితం కనబడుతుంది. అతడు ఒక సైన్యాధిపతి, అతడు ఘనుడిగా ఎంచబడ్డాడు, అతడు రాజు దయ పొందినటువంటి వాడు, అతడు మిక్కిలి పరాక్రమవంతుడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ మనకు నయమాను దగ్గర కనబడుతూ ఉన్నాయి. కానీ ఆఖరిలో ఒక మాట రాయబడింది, అతడు ఒక కుష్ఠరోగి అని రాయబడింది. చెప్పండి, అతడు ఒక, నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అతడు ఒక కుష్ఠరోగి అని రాయబడింది. కుష్ఠరోగి లోపల, కానీ పైకి మాత్రం అతని క్వాలిఫికేషన్ ఏంటని అడిగితే అతడు ఒక సైన్యాధిపతి, అతడు ఘనుడైన వాడు, అతడు దేవుని రాజు దయ పొందినటువంటి వాడు, దేవుడే అతనికి జయము కలుగజేశాడు, మహాపరాక్రమవంతుడు అని పేరుగాంచాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి నయమాను ఒక కుష్ఠరోగి అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇప్పట్లో మనకి పాపం ఏదైనా భయంకరమైన రోగం ఏదైనా ఉంది అని అడిగితే ఇప్పుడు మనం లేటెస్ట్గా చెప్పుకోవచ్చు, 2 సంవత్సరాల క్రితం వచ్చింది, ఏంటది? కరోనా అని చెప్పుకోవచ్చు. అంతే, కరోనా వచ్చిందంటే దగ్గరికి వెళ్ళేవారు కాదు, చాలా దూరం, అసలు మనుషులు కుప్పలుగా చనిపోయారు. అది భయంకరమైనటువంటి వ్యాధి. ఆ దినాలలో కుష్ఠవ్యాధి కూడా చాలా భయంకరమైన వ్యాధి. కుష్ఠవ్యాధిగ్రస్తుని ఊరి మధ్యలో ఉండనిచ్చేవారు కాదు. కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉండాలి? ఊరి వెలుపల ఉండాలి. ఊరి వెలుపలకు వెళ్ళిపోవాలి. అందరితో సహవాసం చేయడానికి వీల్లేదు, ఇంటిలో తిరగడానికి వీల్లేదు, అందరి మాదిరిగా అతడు బ్రతకడానికి వీల్లేదు. కానీ ప్రియులారా, నయమాను జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నయమానుకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రాముఖ్యమైనది, అతడు ఒక సైన్యాధిపతి అంటారు. సైన్యమును నడిపించగలిగిన సమర్థత కలిగినటువంటి వ్యక్తి, సైన్యాన్ని నడిపించగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి. ఇంత గొప్ప పేరు ఒక, చెప్పండి పర్వాలేదు, అందరూ చెప్పాలి, మీరు చెప్పాలి. అతడు ఒక కుష్ఠరోగి. కుష్ఠవ్యాధి చేత అతడు లోపల నలిగిపోతున్నాడు. ఎవరికి చెప్పుకోలేని బాధ. పైన కవచం వేసుకుని యుద్ధం చేస్తున్నాడు, కానీ లోపల ఏముంది? కుష్ఠవ్యాధి ఉంది. ఇంటిలో సంతోషం లేదు, అందరిలాగా ఫంక్షన్లకు వెళ్ళడానికి లేదు, అందరితో కలిసి ఉండడానికి లేదు. అతని లోపల అతడు మదన పడుతూ ఉన్నాడు. ప్రియులారా, నయమాను అనే మాటకు అర్థం ఏంటి అని అడిగితే ప్రశాంతత అని అర్థం. చెప్పండి, ఏమని అర్థం? ప్రశాంతత అని అర్థం. నయమాను అనే పేరు చాలా బాగుంది, ప్రశాంతత అని అర్థం. కానీ ఈ నయమానికి ఏం లేదు? చెప్పాలి. ప్రశాంతత లేదు. ఇక్కడ కూడా చాలా మంది మంచి పేర్లు పెట్టుకున్నారు, కానీ లోపల ఏం లేదు. ఇప్పుడు నేను ఓ ప్రశ్న అడగొచ్చు మిమ్మల్ని, అమ్మ బాగున్నారా అని అడిగితే టక్మని చెప్పే సమాధానం ఏంటి? సార్ మేము చాలా. అదే ప్రశ్న రెండోసారి అడుగుతాను, బాగున్నారమ్మా అని అడిగితే బాగానే ఉన్నాం సార్ అంటారు. మూడోసారి కూడా అడుగుతాను, బాగానే ఉన్నాం సార్ అంటారు. నాలుగోసారి అడిగాను అనుకోండి, మీరు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే, ఏం బాగులేదు సార్, మా కర్మట కాలిపోయింది సార్, మా బ్రతుకులు మా బాధ ఎవరికి తెలుసు సార్, లోపల ఉన్న వేదన ఎవరు చూస్తారు సార్. నయమాను దగ్గరికి వెళ్ళి, నయమాను నీ పేరు ప్రశాంతత కదయ్యా, నీ పేరు తగినట్టుగా నువ్వు సంతోషంగా ఉన్నావు అని అడిగితే నయమాన్ అంటాడు, నేను పరాక్రమవంతుడిని, నేను సైన్యాధిపతిని, రాజు దయ పొందిన వాడిని, గనుడిగా పేరుగాంచిన వాడిని, దేవుడే నాకు ఇశ్రాయేలీయుల మీద జయం అనుగ్రహించాడు, కానీ నాకు లోపల ఏం లేదు,
పేరు మాత్రమే ప్రశాంతత, కానీ లోపల ఏం లేదు, ప్రశాంతత లేదు. మనం కూడా చాలాసార్లు పైకి దేవుని పిల్లలంగా ఉంటాం, పైకి దేవుని బిడ్డలుగా కనబడతాం, విశ్వాసి అని పెట్టుకుంటాం, పిశాచిలాగా బ్రతుకుతూ ఉంటాం, విశ్వాసి అని పేరు పెట్టుకుంటాం. దేవుని దైవిక సంబంధమైనటువంటి జీవితం మన జీవితాల్లో కనబడదు ప్రియులారా. లోకంలోనికి పరిగెడతాం, లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడతాం కనుక మన జీవితాల్లో పొందుకోవలసినటువంటి సంతోషం, ప్రశాంతత మన జీవితాల్లో లేదు. మీరు మాట్లాడతలేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడిగితే వెక్కితే బోరుమని ఎడుస్తారు అందరు. నా కష్టం ఇలా ఉంది సార్, నా బాధ ఇలా ఉంది సార్. సికింద్రాబాద్ మీటింగ్స్కి వెళ్ళాను నేను. ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, అన్నీ అయిపోయి అందరూ వరుసగా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. నేను కూడా ఓపికగానే ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు. నా మాట అర్థమవుతున్నాయా? ఒక సహోదరుడు వచ్చి నిలబడ్డాడు, అన్నా ప్రార్థన చేయండి. చెప్పినాయన నీ సమస్య ఏంటి అన్నాను. ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. పర్వాలేదు చెప్పినాయన, నేను ప్రార్థన చేస్తాను నీ సమస్య కోసం అన్న. లేదులేనన్నా ప్రార్థన చేయండి అంటున్నాడు. 3 సార్లు అడిగినా అదే సమాధానం చెప్పాడు. ఇక 4వసారి గట్టిగా అడిగి నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తే నేను ప్రార్థన చేస్తాను. రోజు కొడుతుందన్న నా భార్య నన్ను. ఏమని చెప్పాడు? రోజు కొడుతుందన్న, నా వల్ల కావడం లేదన్న, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అన్న. రోజు కొడుతుంది. నాకు అసలు భలే షాక్ అయింది. ఒక దెబ్బకి ప్రార్థన చేయాలా వద్దా అని అనిపించింది అనమాట. ఇది ఆయన బాధ అయింది, పైకి చెప్పుకోలేడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో ఎవరికి తెలిసి చెప్పండి. నేను కనుక్కోలేను, మీ పాస్టర్ గారు కనుక్కోలేరు, ఇక్కడ ఉన్న సేవకులకు తెలియదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో నయమాను వలె మనం బ్రతుకుతూ ఉన్నాం. నయమాను అడగండి, నువ్వు సైన్యాధిపతి? నేను సైన్యాధిపతినండి, చాలా చక్కగా సైన్యాన్ని నడిపించగలను. యుద్ధం ఎలా చేయాలో నాకు తెలివితేటలు ఉన్నాయండి, యుద్ధం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, శత్రువుని ఎలా జయించాలో తగినన్ని మెళకువలు నాకు తెలుసు, అంత ప్రావీణ్యత నా దగ్గర ఉంది అని చెప్తాడు నయమాను ఎప్పుడు అడిగినా కూడా. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని లోపల ఏడుస్తున్నాడు. ఈ కుష్టు వ్యాధి నన్ను ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. లోపలికి రానివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఎవరితో కలవనివ్వట్లేదు, ఎవరితో తిరగడానికి లేదు, ఒకరితో కూర్చుని భోంచేయడానికి లేదు, ఒకరితో కలిసి ఉండడానికి లేదు. ఎంత భయంకరమైన వేదన, చెప్పుకోలేని రోదన నయమాను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియుల, పేరుకు ప్రశాంతతే కానీ ప్రశాంతత లేని జీవితం. ప్రియులరా, ఈ మాటను మీరు బాగా గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ సర్వ సమూహము కూడా సంఘముగా పిలువబడింది. వారి యొక్క ప్రయాణ యాత్ర, ఆత్మీయ జీవితం అంతా కూడా కొత్త నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన కాలంలో స్థాపించబడిన, కొనబడిన, క్రీస్తు కొరకు నిలబెట్టబడిన సంఘమునకు ఛాయారూపకంగా పాత నిబంధనలో ఉన్న సంఘం ఉన్నది. ప్రియులారా, పాత నిబంధన సంఘంలో, ఇశ్రాయేలీల సంఘంలో, ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి ప్రతిదీ కూడా నేడు క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘములో జరుగుతుంది. ఆ సంఘం ఎలా అరణ్యంలో ప్రయాణం చేసిందో, ఈరోజు దేవుని కొరకు బ్రతికి ఆయన రక్తం చేత కనబడి కొనబడినటువంటి సంఘము కూడా ఈ లోకమనే అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. ఆ రోజు నయమాను లాంటి వారు అక్కడ ఉన్నారు. సిరియా దేశమును జయించినటువంటి సైన్యాధిపతి ఎలాగో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు, అలాగే నేటి క్రైస్తవ సంఘములో కూడా విశ్వాసిగా కుటుంబంలో ఓడిపోతూ, వ్యక్తిగతంగా ఓడిపోతూ, పాపం చేతిలో చిక్కిపోయి ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదన అనుభవిస్తూ శ్రమల గుండా సాగుతున్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నయమాను నీ పేరు ప్రశాంతత కదయ్యా, ఏమైంది నీకు అని అడిగితే పేరు ప్రశాంతత కానీ నాకు ప్రశాంతమైన జీవితం నాకు లేదు అని చెబుతాడు నయమాను. కారణం ఏంటి అని అడిగితే కుష్టు వ్యాధి. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని కూడా కుదిపేస్తున్న వ్యాధి కుష్టి వ్యాధి. ఇది పైకి కనబడే కుష్టి వ్యాధి కాదు, కానీ ఆత్మకు పట్టినటువంటి కుష్టి వ్యాధి. ఇది ఎవరికి కనబడని వ్యాధి. పైకి చాలా చక్కగా తెల్లబట్టలు వేసుకున్న అలాగే నిలబడవచ్చు, కానీ లోపల ఉన్న కుష్టి వ్యాధిని ఎవడు కనిపెట్టలేడు, దానికి విరుగుడు కూడా లేదు. కుష్టి వ్యాధి మానసికంగా నీ హృదయాన్ని వేధిస్తూ ఉంది కనుక ఈరోజు సంఘములో నువ్వు సంతోషంగా దేవుని ఆరాధించలేకపోతున్నావు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరి ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా కుష్టి వ్యాధి ఉంటే అది దేవుడు బాగు చేయను గాక. ఈరోజే ఇక్కడ విడిచిపెట్టి వెళదాము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి.
మా తల్లి ఎంత బాగా నిద్రపోతుందో నా ఎదురుగుండా కూర్చొని. మా అమ్మ అప్పుడే మొదలు పెట్టేశారు తల్లి. ఇప్పుడే కదా 10 నిమిషాలు కదా అయింది, అప్పుడే మొదలు పెట్టేశారు. ఒకసారి మీ పక్క వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, అప్పుడే నిద్రపోకని చెప్పండి. ఏంటో కష్టాలు అప్పుడే కదా, ఏంటి బాధలు పోవు. నీ కుష్టి వ్యాధి సంగతి అట్టుంచిపోవు, నాకు నిద్ర వస్తుంది అన్నట్టుగా ఉంది ఆవిడ ఎవరో. మొత్తానికి దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పైకి మాత్రమే ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతున్నావు అంతే. నీ ఆత్మీయ జీవితంలో కుష్టు వ్యాధి నిన్ను వేధిస్తోంది, ఆత్మ సంబంధమైన కుష్టు వ్యాధి. 1-2 చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను ప్రియులారా. వ్యాధి ఎలా పోగొట్టుకోవాలో కూడా చెప్పేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వెళితే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. దైవజనుడైనటువంటి మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న కారణంగా మోషే అన్న మరియు మోషే యొక్క అక్క వారిద్దరు కూడా ఏం చేశారు, మోషే మీద చాలా కోప్పడ్డారు, తిట్టడం మొదలుపెట్టారు. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశము అనగా ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశం వాళ్ళు ఎలా ఉంటారు, నల్లని వారు. ఆఫ్రికా దేశం వారు. కూషు దేశం అనగా కాలిన ముఖము కలిగిన వారు అని అర్థం. ఐథియోపియా అని కూడా వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. నల్లని ముఖము కలిగిన వారు, కాలిన ముఖము కలిగిన వారు ఆఫ్రికా వారు. కూషు దేశం అనగానే ఆఫ్రికా దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడట. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకునేటప్పటికీ మిరియాముకు కోపం వచ్చేసింది, అన్నయ్య అయినటువంటి అహరోనుకు కూడా కోపం వచ్చింది. కోపం రాగానే వారు మాట్లాడిన మాట ఏంటంటే, మోషే జాగ్రత్తగా గమనించు, దేవుడు నీతో మాత్రమే మాట్లాడా, మాతో మాట్లాడలేదా? దేవుడు నిన్ను మాత్రమే దర్శించాడా, మమ్మల్ని దర్శించలేదా? నువ్వేదో పెద్ద గొప్పలాగా ఫీల్ అయిపోతున్నావు. దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడా? దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదా? దేవుడు మమ్మల్ని స్థిరపరచలేదా? దేవుడు నీ చేత మాత్రమే పలికించాడా, మాతో పలికించలేదా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అక్క మిరియాము, అన్నయ్య అయినటువంటి అహరోను. ఎవరిని? కొంచెం మాట్లాడండి పర్వాలేదా. మోషేని మాట్లాడుతున్నారు. ప్రియులారా, బహుశా నేను అనుకుంటాను ఆ మిరియాము అనుకుని ఉండొచ్చు, ఒరే మోషే, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను జమ్ము పిట్టులో పెట్టి 9లో ఇదిలో పెట్టి దాచిపెట్టింది నేనేరా. ఒకప్పుడు నేను కనుక లేకపోయింటే అసలు ఈరోజు నువ్వు ఉండేవాడివే కాదు. ఇంత వ్యతిరేకమైన పని నువ్వు ఎలా చేయగలిగావు? దేవుని ఆత్మ నీ మీద మాత్రమే ఉందా, మా మీద లేదా అని మోషేను ఇష్టానుసారంగా మాట్లాడారు అహరోను, మిరియాము. జాగ్రత్తగా గమనించండి, ఒక దైవ సేవకునితో వారు మాట్లాడుతున్నారన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఒక దైవ సేవకుని గూర్చి మాట్లాడుతున్నామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు. ఈ మాటలన్నీ ఎవరు విన్నారు అని రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథంలో, వారి మాటలు యెహోవా వినెను. ఈ మాట చెప్పండి అందరూ కూడా. ఎవరు విన్నారట? యెహోవా వినెను. దేవుడు ఆ మాటలు వినగానే వారితో చెప్పిన మాట, మీరు వెంటనే సాక్ష్య గుడారం దగ్గరికి రమ్మన్నాడు. వారందరూ సాక్ష్య గుడారం దగ్గరికి వచ్చారు. 3 నిలబడి ఉన్నారు. ఒక మాట అంటాడు దేవుడు అక్కడ, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరు ఎలా భయపడలేదు? నా దైవజనుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అన్నాడు. ఆ మాట ప్రభు మాట్లాడుతూ ఉండగానే జరిగిన సంగతి ఏంటంటే, మిరియాము నుదుట ఒక భయంకరమైన కుష్టి వ్యాధి ప్రారంభమైంది. తెల్లని కుష్టి వ్యాధి మిరియాము నుదుట ప్రారంభమైపోయింది. ప్రియులారా గమనించండి, ఆనాడు దేవుని దైవ సేవకుడైనటువంటి మోషేకు విరోధంగా మాట్లాడినందుకు సొంత అక్క అయిన మిరియామును కూడా దేవుడు ఏం చేయలేదు. హలో హలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? దేవుడు వదిలిపెట్టలేదు. ఫోన్లే మోషే గారు అక్కే కదా అంటే అని వదిలేశాడు దేవుడు. మోషే గారు అన్నయ్య కదా, అహరోను కదా అని వదిలేశాడు దేవుడు. వదలలేదు. ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు అన్నాడు. అతడు నాకు నమ్మకమైన పరిచారకుడు. భూమి మీద ఉన్న మనుషులలో మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. మిక్కిలి సాత్వికుడైన మోషేని గురించి
నా దైవజనుడైన మోషే గురించి మీరెందుకు మాట్లాడారన్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు ఎలా మాట్లాడారన్నాడు. ఆ మాట అనగానే నుదుట కుష్ఠరోగం ప్రారంభమైంది. వెంటనే మోషే దేవుని సన్నిధిలో దేవుని పాదాల మీద పడి అడుగుతున్నాడు, అయ్యా ఎలాగైనా మా అక్కను నువ్వు క్షమించి ఆ కుష్ఠవ్యాధి తీసేయి ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడు, ఈమె 7 దినాలు పాళెం వెలుపల ఉండాలి. ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినప్పుడే ఆమెకు ఆ కుష్ఠవ్యాధి పోతుందని చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన సేవకునికి విరోధంగా మాట్లాడితే ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా మోషే అక్క మోషే అన్నాన్ని కూడా చూడకుండా ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఏం శిక్ష వచ్చింది? ఏం శిక్ష వచ్చింది చెప్పాలి. మిరియంకి ఏం వ్యాధి వచ్చింది? అమ్మ మీరు మాట్లాడతారు కదా, ఈ లైన్ వాళ్ళు మాట్లాడతారు ఏంటి? మాట్లాడతారు కదా, చెప్పండి. ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన కుష్టి వ్యాధి ఏంటంటే దైవ సేవకునికి విరోధంగా మాట్లాడే కుష్టి వ్యాధి. ఇది ఎవరికి కనబడదు. ఇది ఎవరికి కనబడదు. దైవ సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడో తెలియదు, ఎంత కష్టపడుతున్నాడో అర్థం కాదు, భారం ఏంటో అర్థం కాదు, ఆయన యొక్క బాధ ఏంటో అర్థం కాదు, ఈ రాత్రి ఇంత సభ పెట్టడానికి కారణం ఏంటో అర్థం కాదు. మా పాస్టర్ గారికి డబ్బులు ఉన్నట్టున్నాయి, బాగా స్టేజ్లు వేసి భోజనాలు పెట్టి సభలు పెట్టి లైటింగ్లు పెట్టి ఎన్నో చేస్తున్నాడు అనుకుంటారు. ప్రియులారా, ఆత్మలు రక్షించాలనే భారం, దేవుని కొరకు పని చేయాలనే భారం దైవ సేవకుని స్థితిలో నిలబెడుతుంది. దైవ సేవకుడు రోషం కలిగి నిలబడుతున్నప్పుడు సంఘము ఆయన పక్షాన నిలబడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. సేవకుని పక్షాన సంఘము నిలబడి ఉండాలి. 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సంఘమా, సేవకుని పక్షాన నువ్వు నిలబడాలి. చాలాసార్లు మన నోటికి వచ్చే మాట ఏంటంటే దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి పరిగెడతా ఉంటాం. చాలాసార్లు మన నోరు ఈజీగా ఉపయోగించేస్తాం. కొంతమంది చిన్నదే కదా నాలిక, బయటికి బాగా సాగదీసి భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటారు ఊరంతా. అంటే ఈ సమాచారం అక్కడ, ఆ సమాచారం అక్కడ, ఆ సమాచారం అక్కడ, ఇంటి కట్ట మీద, చెట్టు పుట్ట కింద, చెత్త చెదారం కింద అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అవి ఏదైనా మాట్లాడుకో, కానీ సేవకుని గురించి మాట్లాడేటప్పుడు దేవునికి విరోధంగా, సేవకుని విరోధంగా నువ్వు ఏది మాట్లాడినా అది నీ జీవితంలో గొప్ప శాపాన్ని తీసుకొస్తుంది. అది నీ లోపల ఎలా మారిపోద్ది అంటే ఒక కుష్టి వ్యాధిలాగా మారిపోద్ది. నీ జీవితంలో కనబడని కుష్టి వ్యాధిలాగా ఉంటుంది. ఆ కుష్టి వ్యాధి నిన్నేం చేస్తూ ఉంటుందంటే ప్రశాంతత లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఇదిగో, ఈ ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి విరోధంగా మాట్లాడేది ఒక భయంకరమైన కుష్టి వ్యాధి. ప్రియుల, ఆ వ్యాధి నీ జీవితంలోకి వస్తే సేవకునికి విరోధంగా మాట్లాడడం మొదలు పెడతావు. మంచి బట్టలు వేసుకుంటే చూడలేరు కొంతమంది, పాస్టర్ గారు మంచి బండి మీద తిరిగితే చూడలేరు కొంతమంది, తెల్ల బట్టలు వేసుకుంటే చూడలేరు కొంతమంది. బాగా ప్యాషన్ నేర్చుకున్నారు మా పాస్టర్కి ఈ మధ్యలో. అంటే ఏం నేర్చుకున్నాడంటే నీ మొహం నేర్చుకున్నాడు అనాలి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? నీకోసం ఎంత మోకరించి కన్నీరు కాస్తున్నాడు నీకు తెలుసా? ఆ కన్నీళ్ళు సంగమా నీకు తెలిసి ఉండాలి. నువ్వు రక్షణలోకి నడిపించబడాలని, నువ్వు పరలోక రాజ్యంలో చేరాలని, నిన్ను పరలోకానికి అప్పగించాలని నీ సేవకుడు పడే వేదన, మోకాళ్ళ ప్రార్థన నీకు కనబడదు. నేను చాలామంది సేవకులను కలిసినప్పుడల్లా వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వాళ్ళ మోకాళ్ళే చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎంత మోకరించి ఉంటే వాళ్ళ మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. మోకాళ్ళ మీద ఉండి 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 సంఘం కొరకు ప్రార్థన చేసి. ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే నీ సేవకుడు చేస్తున్న ప్రార్థన అని మర్చిపోకు. నీ సేవకుడు చేసే కన్నీటి ప్రార్థన అని మర్చిపోకు. నీ ఇంటిలో సంతోషం అనుభవించడానికి ఒక సేవకుడు ఆకలితో ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఈ మధ్య ప్యాషన్ నేర్చుకున్నారు బాగా. పాస్టర్ గారు అంటే నాకు సరిగా అన్నీ సమకూడతలేవు పాస్టర్ గారు, మీరు ఉపవాసం ఉండి మా కోసం ప్రార్థన. నేను బిర్యానీ తింటాను ఇంట్లో, నువ్వు బిర్యానీ తింటావు, ఆయనేమో మోకరించి ప్రార్థన చేయాలి. ఈ స్టైల్ నేర్చుకున్నారు కొంతమంది. మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా కోసం. మరి నువ్వేం చేస్తావు? గాడిదలా ఊరంతా తిరుగుతావు 2 కాళ్ళు వేసుకొని.
చాలామంది విశ్వాస జీవితంలో భ్రష్టులు అయిపోవడానికి, సంఘంలో నాటబడకపోవడానికి, సంఘంలో స్థిరముగా ఉండకపోవడానికి కారణం, ప్రశాంతంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటంటే లోపల ఏదో ఒక కుష్టి వ్యాధి నేను పాడు చేస్తుంది. సంఘాల్లో ఈ ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి కలిగిన వారు సంచారం చేస్తున్నారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సేవకునికి విరోధంగా మాట్లాడే ప్రతిదీ కూడా నీ జీవితంలో కుష్టి వ్యాధిగా మారుతుంది. ఆ కుష్టి వ్యాధి పోతే తప్ప నీ జీవితంలో ప్రశాంతత రాదు. నయమాను నువ్వేంటి అని అడిగితే, నేను సైన్యాధిపతిని. చాలామంది అంటారు, మా వీధిలో నేను నిలబడితే నా ఎదురుగుండే ఎవడు, నువ్వు పెద్ద సైన్యాధిపతివి, వీధి అంతా గొప్ప పరాక్రమవంతుడివి, యుద్ధం వస్తే నీ తర్వాతే, ఇక గొడవ వస్తే నీ తర్వాతే, ఇక పక్కింటి వాళ్ళు కూడా తట్టుకోరు మన దెబ్బకి. ఏమంటే ఇక్కడ ఎంత ముద్దు కూర్చున్నారు కదా, స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. ఇంత ముద్దు కూర్చున్నారు కదా, గొడవ స్టార్ట్ అయినప్పుడు చూడాలి మిమ్మల్ని అందరం ఒకసారి. నాకు అలా చూడాలని ఉంది ఎందుకో. మేము అప్పుడు దేవునికి స్తోత్రం అంటారో ఆత్రం అంటారో ఇంకేమని అంటారో నాకు ఇది తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు మాత్రం గుండ్రంగా కూర్చుంటారు. గుండ్రంగా ఉంటే ఎలా ఉంటుందంట, ఏ పక్క దోచినా పోద్దంట. ఇటు దోస్తే ఇటు పోద్ది, ఇటు దోస్తే అంత తగ్గింపు అనమాట. ఇక్కడ మాత్రం ఇంటికి వెళ్ళాక పలకలుగా మారిపోతారట. కథలు మన వాటికి, మేము ఇంతే, మేము ఇలాగే, కదిలే ప్రసక్తే లేదంట. అమ్మ ఆవిడేదో మాట్లాడిందిలే, నువ్వు కొంచెం తగ్గించుకో అమ్మా అంటే, నేనెందుకు తగ్గాలి, ఆవిడ తగ్గొచ్చు కదా అంటది. ఏమండి, ఇవన్నీ నీ జీవితంలో ఒక కుష్టి వ్యాధిగా మారుతుంది. ఇంకా భయంకరమైన సంగతి చెప్పిన, విశ్వాసులు దెబ్బలాడుకుని పాస్టర్ గారి మీద పడతారు. ఎవరి మీద పడతారు? విశ్వాసులు దెబ్బలాడుకుని పాస్టర్ గారు వచ్చి మాకు పంచాయతీ చెప్పడానికి దేవుడు పెట్టలా, నీ కొరకు ప్రార్థన చేయడానికి పెట్టాడు నీ సేవకుని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మోషే, నీకు మాత్రమే తెలుసా వాక్యం, నువ్వు మాత్రమే దేవుని ఆత్మచేత నింపబడ్డావా అని మిరియాము అహరోను మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, మిక్కిలి సాత్వికుడైన నా సేవకుడైన మోషేతో మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదన్నాడు. ఈరోజు సంఘమా, నీకు నాకు రావాల్సింది దైవజనుడంటే భయం. దైవ సేవకుని మాటకు లోబడాలి. ప్రియ సర్వోన్నతిని ఆలయ సంఘ విశ్వాసులారా, మీ సేవకుని గౌరవించండి, మీ సేవకుని ప్రేమించండి, మీ సేవకుని భుజమును ఎత్తిపట్టండి, మీ సేవకుని చేతులు మోసేటువంటి అహరోను హూరు వలె మార్చబడండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మరొకసారి చెబుదామా? హల్లెలూయా. అలా కాకుండా ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి ఏదైనా నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే కనుక, నయమానులాగా నువ్వెంత పరాక్రమవంతుడివైనా, నువ్వెంత ఘనుడివైనా, నువ్వెంత దయ సంపాదించుకున్నా, నువ్వెంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడివైనా, ఒక కుష్టి వ్యాధి చేత నువ్వు నలిగిపోతూ నీ జీవితం అంతా పాడు చేసుకుంటా. రెండవ కుష్టి వ్యాధి చెప్తాను. ఒక కుష్టి వ్యాధి అర్థమైందా? ఒక కుష్టి వ్యాధి ఏంటి? దైవ సేవకునికి విరోధంగా మాట్లాడడం కుష్టి వ్యాధి. రెండోది చెప్తాను. యేసు ప్రభు వారు లోకంలో ఉన్న దినాల్లో అనేక ప్రాంతాలు ఆయన సంచారం చేసి వెళుతున్న కాలంలో ఆయన దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా, ఈ భయంకరమైన వ్యాధి చేత మేము ఉండలేకపోతున్నాం, దయచేసి ఈ వ్యాధి నుంచి మాకు స్వస్థత కలిగజేయి అని చాలా ప్రాధేయపడుతూ ఆయన పాదాల మీద పడ్డారు. ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మీ శరీరంలోని యాజకునికి కనపరచుకోండి అన్నాడు. వారు వెళుతూ ఉండగానే ఒక అద్భుతమైన కార్యం జరిగింది. వారికి ఉన్నటువంటి కుష్టి వ్యాధి ఆటోమేటిక్గా బాగైపోయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఉన్నట్టు కనబడుతున్నారు అందరూ. ఎక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? కొంతమందికి గొప్ప వరాలు ఉంటాయి, కళ్ళు తెరిస్తే చూస్తారు కానీ, గొప్ప వరం ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, మహిమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, మహిమై
పాడండి. నీ వాక్యమే ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారు. చీకట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలము భూమిపై నన్ను నిలిపెను. చీకట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతలము భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. పాడాలి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అలా చెప్పాలి హల్లెలూయా. దైవ సేవకునికి విరోధంగా మాట్లాడుట ఒక భయంకరమైన కుష్టి వ్యాధి. రెండవ దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు చేసిన మహా అద్భుతమైన కార్యం. 10 మంది కుష్ఠరోగులు కూడా వారు చూపించుకోవడానికి, యాజకుని కనపరచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. వారు వెళుతూ ఉండగానే జరిగినటువంటి మహా అద్భుతమైన కార్యం, వారికున్నటువంటి కుష్టి వ్యాధి బాగైపోయింది. బాగైపోగానే వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన పాదాల మీద పడి, అయ్యా నువ్వు చేసిన మహా అద్భుతమైన కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నువ్వు చెప్పగానే నాకున్న కుష్టి వ్యాధి బాగైపోయిందయ్యా అని యేసయ్య పాదాల మీద పడ్డాడు. యేసు ప్రభు అని అన్నారు, అయ్యా మీరు వెళ్ళింది 10 మంది కదా, నువ్వు అక్కడివే వచ్చావు, మిగతా 9 మంది అక్కడ పోయారు అన్నాడు. వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదయ్యా, నేను వెళుతుండగా బాగుపడ్డాను, ఇదిగో నువ్వు బాగు చేసిన వాడు నీవే అని నేను పరిగెత్తుకొని వచ్చాను, అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చి నీకు కృతజ్ఞత చెప్తున్నానయ్యా అన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని ఆలయంలో మనకు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. దేవుడు స్వస్థతను అనుగ్రహించిన తర్వాత అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, శరీర సంబంధమైన స్వస్థత కావచ్చు. దేవుడు మన జీవితాల్లో స్వస్థత కలుగజేసిన తర్వాత చాలాసార్లు మనం దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. బాగు చేయాల్సినంతసేపు దేవుని మీద ఆధారపడతాం. ప్రభువా నువ్వు తప్ప మాకు ఇంకా దిక్కెవరు, ఇంకా లేరు ప్రభువా, ఇంకెవరు, నీవే దిక్కు ప్రభువా. అప్పుడు పాటలు వస్తాయి చూడండి, నీవే నా కొండ, నా కోట, నా ఇల్లు, నా దుర్గం, నా లైట్, నా వెలుగు, నా క్యాండిల్. అబ్బో ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు వస్తాయి. బతికితే నీకోసమే ప్రభువా, బతకపోతే చచ్చిపోతే నీకోసమే ప్రభువా. ఎప్పుడు సావు బతుకుల మధ్య ఉన్నప్పుడు, బాగైపోయి మంచిగా పూర్వంగంలాగా తయారై తిరిగేటప్పుడు మాత్రం దేవుడు అస్సలు జ్ఞాపకం రాడు, మందిరం అస్సలు జ్ఞాపకం రాదు, సంఘం అస్సలు జ్ఞాపకం రాదు, సేవకుడు అసలే. కృతజ్ఞత లేకపోవడం కూడా ఒక కుష్టి వ్యాధి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించకపోయినా, దేవుని సన్నిధిని మర్చిపోయినా, దేవుడు బాగు చేసిన స్థలాన్ని మర్చిపోయినా, నువ్వు కృతజ్ఞత లేనట్టుగానే ఒక భయంకరమైన కుష్టి వ్యాధి చేతను ఉన్నట్లు లెక్క. ఈ కుష్టి వ్యాధి కూడా నీకేం చేస్తుందంటే ప్రశాంతత లేకుండా చేస్తుంది, గుర్తుపెట్టుకో. నయమాను నీ జీవితం ఏమైందయ్యా అంటే, నాకు ప్రశాంతత లేదండి, లోపలికి వెళ్తే అన్నీ నా కుష్టి వ్యాధికి సంబంధించినవి కనబడుతున్నాయి, నాకు నెమ్మది లేదంటున్నాడు నయమాను. ఏమయ్యా నీకేం తక్కువ అంటే, నాకేం తక్కువ లేదు, నేను సైన్యాధిపతిని, గనుడిని, దయ పొందిన వాడిని, దేవుడే నాకు విజయం కలుగజేశాడు, మిక్కిలి పరాక్రమవంతుని, అన్ని క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఈరోజు చాలామంది దేవునికి కృతజ్ఞత లేని కారణంగా వారి జీవితాల్లో ప్రశాంతతను అనుభవించలేకపోతున్నారు. కుష్టి వ్యాధి వచ్చింది. ఈ సర్వోన్నతుని ఆలయం ద్వారా ఎంతమంది బాగుపడ్డారో, ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారో నేను ఎరుగును. కానీ నువ్వు దేవుని ఆలయము ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి ఉంటే ఆ స్థలాన్ని, ఆ సేవకుని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా.
కృతజ్ఞత కలిగి నీ జీవితం అంతా బ్రతకాలి. అది నీ దేవునికి, రెండవది నీ సేవకునికి. ఎప్పుడు అలాగూ నీ జీవితం సాగిపోద్దో ప్రశాంతతను దేవుడే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా నీలోంచి ఏం వెళ్ళిపోద్ది బయటికి. చాలామందికి ఎంత దేవుడు చేసినా సరే ఏం చేశాడు దేవుడు మాకు అంటాడు. అసలు నువ్వు బతికున్నావు చూసావా, అదే గొప్ప మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పరా, మీరు చెప్పరా, హల్లెలూయా చెప్పరా, చెప్పరా, హల్లెలూయా చెప్పరా. మరొకసారి చెప్దామా? ఇంకా దేవుడు మాకేం చేశాడండి అంటారు. ఎన్ని ఇచ్చినా సరే దేవుడు మాకేమి ఇచ్చాడంటారు. ఎలా ఉంచినా సరే దేవుడు మాకేం చేశాడంటారు. ఏమి ఇచ్చాడని ఎదురు చూడొద్దు ఎప్పుడు కూడా. దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు అది నేర్చుకో. దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు అది నేర్చుకో. దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావో అది నేర్చుకో. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు కోసమే బ్రతకాలి. యోబు అంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఉన్నత స్థితిలో నేను ఆయన్ని స్తుతిస్తాను, ఏమీ లేకపోయినా కూడా ఆయన్ని స్తుతిస్తాను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 96వ సంవత్సరంలో సేవకు వచ్చాను. ఉద్యోగాన్ని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చాను. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను. మా నాన్నగారు కూడా మంచి సేవకులు, మంచి సాక్ష్యం కలిగిన సేవకులు, గొప్ప పరిచర్య జరిగించిన సేవకులు. ఎప్పుడు నేనేమనుకునేవాడంటే భక్తిగా పెంచారు, భక్తిగా బ్రతుకుతున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, ఈ బైబిల్ పట్టుకుని అడుక్కు తినకూడదు అనుకునేవాడిని. ఎప్పుడు నా దృష్టిలో ఎప్పుడు దీన్ని ఏమనిపించేదంటే ఇది పట్టుకుని ఇంటింటికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వాళ్ళ 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే తెచ్చుకోవడం. నాకు ఇలాంటి లైఫ్ ఉండకూడదు. వైట్ కాలర్ జాబ్ నేను కొట్టాలి. షార్ట్ సర్వీస్ కమిషన్లో ఇండియన్ ఆర్మీలో మంచి కల్నల్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. అనుకున్నాను, ఇక నా లైఫ్ సెటిల్ అయిపోయింది. ప్రియులరా, నాయన నువ్వు దేశ సేవ కాదురా, ఎవరి సేవ చేయాలి? నా సేవ చేయాలని నువ్వు పరిగెత్తుకున్నాను. అప్పటి నుంచి ప్రారంభించబడిన నా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు, ఎంతో నిరాశ, ఒంటరితనం, ప్రేమించేవారు లేరు, నడిపించేవారు లేరు, పట్టుకునేవారు లేరు, లేవనెత్తేవారు లేరు, మార్గం చూపేవారు లేరు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలుగుతూనే ప్రభు కొరకు ఇన్ని సంవత్సరాలు, దగ్గర 30 సంవత్సరాలు అయింది పరిచర్యకు వచ్చి. దేవునికి మహిమ కలుగును కాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. నేను నేర్చుకున్నది ఒకటే, ప్రభువా బ్రతికినంత కాలం నీకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఈ ఊపిరి ఆగిపోయే వరకు నీకు కృతజ్ఞతగానే నేను జీవించాలి. అప్పుడు ఈ కుష్ఠవ్యాధి మనకు అంటుకోదు. మన హృదయంలో ఏముంటుంది? సమాధానము, ప్రశాంతత ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం ఒకసారి గట్టిగా. ఎక్కడో ఉన్నారు చాలామంది, హల్లెలూయా చెప్పండి. ఎక్కడికో వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దైవజనులకు, సేవకునికి విరోధముగా మాట్లాడుట ఒక కుష్ఠవ్యాధి. అది నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. 2, దేవునికి, దైవ సేవకునికి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతావు చూసావా, అది కూడా ఒక కుష్ఠవ్యాధి. అది నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా నయమానుకున్న కుష్ఠవ్యాధి లక్షణాలు. ఇప్పుడు నయమాను కుష్ఠవ్యాధి ఎలాగ పోతుందో ఇక్కడ కూడిన మనందరి కుష్ఠవ్యాధి కూడా అలాగ దేవుడు పోగొట్టును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్నది వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యా నా యజమానుడు, అమ్మా నా యజమానుడు ఎంతో కృంగిపోతున్నాడు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు, ఇప్పుడు 3వ వచనం దగ్గరికి వస్తున్నాను. అది వచ్చి ఏమంటుంది తెలుసా? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఎంత చక్కగా ఒక చిన్నది సాక్ష్యం చెప్తుంది. అమ్మా మా నయమానయ్య గారు ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారమ్మా. ఈయన కుష్ఠవ్యాధి పోవాలంటే, ఈయన బాగుపడాలంటే, ఈయన మంచిగా బ్రతకాలంటే ఇదిగో మా దేశంలో షోమ్రోన్ ఉంది, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి కనుక ఈ నయమాన్ గారు వెళ్తే ఆయనకున్న కుష్ఠవ్యాధి ఏమవుద్ది? బాగైపోద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెప్పాలి, మరలా చెప్పాలి హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలని చిన్నది చెబుతుంది, గట్టిగా చెప్పాలన్నమాట. ఎక్కడికి వెళ్ళాలంట? షోమ్రోనుకు వెళ్ళాలి. చెప్పండి అందరూ, షోమ్రోను అని చెప్పండి. షోమ్రోను వెళ్ళాలి. ఎక్కడి నుంచి? సిరియా దేశం నుంచి ఈ నయమాన్ ఎక్కడికి వెళ్ళాలి? షోమ్రోనుకు వెళ్ళాలి. షోమ్రోనులో ఎవరున్నారు అని అడిగితే ఒక ప్రవక్త ఉన్నాడు అని చిన్నది చెప్తుంది. ఆ షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి గనుక నా ఏలిన వాడు వెళితే ఇతనుకున్న కుష్ఠవ్యాధి బాగుంది. షోమ్రోను అనే మాటకు ప్రియులారా కావలి గోపురము అని అర్థం. ఏమని అర్థం?
కావలి గోపురము అని అర్థం. కావలి గోపురం దగ్గర ఒక కావలివాడు ఉన్నాడు, ప్రవక్త అయిన ఎలీషా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లైన్లో దేవుడు ఒక కావలి గోపురాన్ని పెట్టాడు. అది సర్వోన్నతని ఆలయం. సర్వోన్నతని ఆలయం ఒక కావలి గోపురం అయితే, కావలి గోపురంలో ప్రవక్తను, ఒక దైవజనుని కూడా దేవుడు కావలివానిగా పెట్టాడు. కుష్ఠవ్యాధి పోవాలంటే నయమాను నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని రాయబడి ఉంది? నువ్వు షోమ్రోనుకి వెళ్ళాలి. షోమ్రోనుకి వెళ్తే నీ కుష్ఠవ్యాధి బాగోద్ది. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. షోమ్రోనులో నువ్వు బాగుపడాలి అంటే అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రవక్తను నువ్వు కలవాలి అంటే ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరి షోమ్రోనుకు వెళ్ళాలి. దేవుని యొక్క పిల్లలమైన మనందరం కావలి గుమ్మములో, కావలి గోపురంలో ఎప్పుడు నిలబడి ఉంటామో, ప్రధాన కాపరి అయిన నా ప్రభు అక్కడ ఉంటాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కుష్టు వ్యాధిని పోగొట్టి, ఆత్మ సంబంధమైన వ్యాధిని పోగొట్టి, శ్రేష్టమైనటువంటి స్వస్థతను, విడుదలను ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితం బాగుపడాలంటే, ఆ పాపపు కుష్టి వ్యాధి నీ జీవితం నుంచి తొలగిపోవాలంటే, ఇదిగో భయంకరమైన వ్యతిరేక జీవితం నీ జీవితం నుంచి పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా కావలి గోపురం దగ్గరికి రావాలి. ఈరోజు మనశ్శాంతి లేదు కదా నీకు, ఇదిగో ఒక చక్కటి కావలి గోపురం ఇక్కడ ఉంది. నీకు నెమ్మది లేదు కదా, ఈ కావలి గోపురంలోకి రా. ఇదిగో నువ్వు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు కదా, ఈ కావలి గోపురంలోకి రా. ఈ కావలి గోపురంలో ఖచ్చితముగా దేవుడు ఇదిగో నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ కుష్టి వ్యాధిని బాగు చేసి పరిశుద్ధపరుస్తాడు. కావలి గోపురంలో నువ్వు చేరాలి. నయమాను వెంటనే ఆ మాట విని బయలుదేరాడు షోమ్రోనికి. షోమ్రోన్లో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన బాగు చేస్తాడంట అని అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదాం హల్లెలూయా. షోమ్రోన్కి వచ్చాడు. షోమ్రోన్లో ప్రవక్త అయిన ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషాకు పత్రికలు ఇచ్చాడు. ఎలీషా చూడగానే అన్నాడు, అతన్ని బయట నుంచి వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. నయమానుకు చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, అతడు దగ్గరికి వస్తాడేమో, తల మీద చేయి పెడతాడేమో, నా చేతులన్నీ పరీక్ష చేస్తాడేమో, నన్ను ముట్టుకుంటాడేమో, బాగు చేస్తాడేమో అని ఎంతో అనుకున్నాను. నా తల మీద చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను. కానీ బయట నుంచి ఏమన్నాడు? వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి అన్నాడు. మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు సరిగా పాస్టర్ గారు పలకరించకపోతే చాలా సీరియస్ అయిపోతాం కదా మనం. హలో చెప్పాలి. హలో ఉన్నారా? ఇక్కడ వెళ్ళిపోయారు ఎక్కడికన్నా? ఏమవుదు చెప్పండి. ఉన్నారా? వెళ్ళిపోయారా? ఇంటి దగ్గర అది వేసానా లేదా, మూసానా లేదా, కట్టానా లేదా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తల్లి మీరు అందరూ? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మళ్ళీ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నయమానుకు చాలా కోపం వచ్చేసింది. వస్తాడేమో, దగ్గరకు వచ్చి చేయి ఆడిస్తాడేమో, చేయితో ముట్టుకుని ప్రార్థన చేస్తాడేమో, నేను నా కుష్టి వ్యాధంతా బాగు చేస్తాడేమో, నేను సంతోషంగా వెళ్తానేమో. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, పాస్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించాలి, వెల్కమ్ బ్రదర్ అనాలి, వెల్కమ్ సిస్టర్ అనాలి, ప్రార్థన ఇవ్వాలి, పాట ఇవ్వాలి, నిన్ను పొగడాలి, నీకు షాలో కప్పాలి, దండగా. హలో ఉన్నారా? వెళ్ళిపోయారు ఎక్కడికన్నా? దండ ఇవ్వాలి, పొగడాలి నిన్ను. ఈయన నాకు పక్కలో బలింగా పక్క చెప్పండి, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఒకడు, ఈయన రైట్ హ్యాండ్ ఒకడు అని పొగడాలి నిన్ను. ఓ వీళ్ళని చూసుకునే మురిసిపోతున్నాను అనుకొని చెప్పాలి, గొప్పలు చెప్పాలి. అప్పుడే మనకేమనిపిస్తుంది? పాస్టర్ గారు మాకు జాగ్రత్తగా బాగా విలువిస్తున్నాడు, అన్నిటిలో మాకు అమ్మో. ఎలీషా ఏమన్నాడు తెలుసా? గెహజీ వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఆ నయమాన్ అంట కుష్ఠలో కూడా వచ్చాడయ్యా, బయట నిలబడ్డాడంటే అట్నుంచటే బయటికి వెళ్ళి అక్కడ యొర్దాను నదిలో మునగమని అన్నాడు. నిజంగా మనకు కూడా చాలా కోపం వచ్చింది కదా, కనీసం మాట్లాడకపోతే. పాస్టర్ గారు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ఆదివారం మనకి? హలో ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారు కదా. పాస్టర్ గారు పలకరించకపోతే ఎలా ఉంటుంది మనకి? పాస్టర్ గారికి ఈ మధ్య టెక్కు బాగా పెరిగింది. అప్పుడైతే మాటికి నన్నే వచ్చి పిలిచేవాడు, మాటికి నన్నే పలకరించేవాడు. ఇప్పుడు ఎర్రగా బుర్రగా ఉన్నారని వాళ్ళనే పలకరిస్తున్నాడు. ఇప్పుడు ఎర్రగా బుర్రగా ఉన్నారని వాళ్ళతోటి ఏం మాట్లాడుతున్నాడు? మాతో అమ్మో ఇక్కడ ఎవరైనా ఉన్నారు ఇట్లాగా? లేరు కదా. దేవునికి స్తోత్రం. మీరు అందరూ మంచోళ్ళేమో, మీరు అందరూ మంచోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వెనకాల వేసేసాడు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎలీషా మాట అనేటప్పటికి చాలా రోషం వచ్చేసింది నయమానికి.
చాలా వేగంగా బండి తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు వెనక్కి. ఒక పనివాడు అన్నాడంట, సార్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఒక్క చిన్న మాట వింటే ఏం పోయింది, నీళ్ళల్లో మునగమన్నాడు, మునుగుదాం, బాగుపడితే లేదా ఇంటికి వెళ్ళిపోదాం. ముక్కు మీద కోపం అంతా ఎవరికే? మా విశ్వాసులకు ముక్కు మీద కోపం ఉండకూడదు తల్లి. ముక్కు మీద చెమట పడితే తుడుచుకోవాలి తప్ప ముక్కు మీద కోపం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదమ్మా, మా కోపం వస్తున్నట్టు నా మీద. ఎక్కడ పట్టుకొచ్చారో అనుకుంటున్నారు ఏంటో మొత్తానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నయమానుకు చాలా రోషం వచ్చింది, వేగంగా వెళ్ళిపోతున్నాడు. అన్నాడు పనివాడు, అయ్యా ఒక్కసారి అక్కడ చూద్దాం, ట్రై చేద్దాం, ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి మాట్లాడదాం, ఆ నార్దర్న్ నది దిగుదాం, తప్పేముంది అన్నాడు. కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు. ఎవరు? నయమాను కోపం తగ్గించుకుని యొర్దాను నదులకు వెళ్ళి 7 మార్లు మునిగాడు. దైవజనుడు చెప్పిన మాట వినగానే పసిపిల్లల దేహం వలె అతని దేహం మార్చబడింది. చప్పట్లు కొట్టి దేని మాయపడుతుంది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కావలి గుమ్మము దగ్గర దైవజనుడు చెప్పిన మాట నయమాను జీవితంలో ఉన్న కుష్టు వ్యాధిని బాగు చేసింది. ఈరోజు 4వ వార్షిక సభ జరుపుకుంటున్న సర్వోన్నతుని ఆలయములోనికి నువ్వు వస్తే, ఈ కావలి గోపురంలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరిచే పంపిస్తారు ఇక్కడి నుంచి. నీకున్నటువంటి ఆత్మ సంబంధమైన కుష్టు వ్యాధిని ప్రభు బాగు చేస్తాడు. నయమాను బాగు చేయబడి స్వస్థపరచబడి గంతులు వేసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ మరలా ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయ్యా నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, నీ మాట చెప్పు నేను చేశాను, నువ్వు ఏది మాట్లాడావో అది నేను చేశానయ్యా, నా శరీరం అంతా బాగైంది, ఇంతకుముందు నన్ను ఆ భయంకరమైన బాధ నాకు ఇప్పుడు లేదు, బాగుపడిపోయాను, నేను స్వస్థపరచబడ్డాను, ఇక సంతోషంగా వెళ్తాను, నీకేం కావాలంటే అవి ఇస్తాను, బంగారం వెండి దుస్తులు నువ్వు ఏవి అడిగితే అవి ఇచ్చి వెళ్తానయ్యా అని అన్ని తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడు? ఎలీషా ముందు పెట్టాడు. ఎలీషా అన్నాడు, నీ దాంట్లో ఒక నూలు పోగైనా కూడా నాకు అవసరం లేదు. అన్నీ మళ్ళా మూట కట్టుకుని నయమాను తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, చెప్పండి హల్లెలూయా. అయిపోయింది, ముగించేస్తున్నాను, నీరసపడకండి, అయిపోయింది, ముగించేస్తున్నాను, బాధపడకండి, అయిపోయింది, గొడవ ఎందుకు, మూసేస్తున్నాను. అసలు బైబిల్ కూడా తెరవలేదు తెలుసా నేను, ఇంకా తెరిస్తే అసలు ఇంక రాత్రి అంతా అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క నుంచి ఒకడు చూస్తున్నాడు గెహజీ, మా పాస్టర్ గారికి అసలు కొంచెం కూడా ఏం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, బంగారం ఇస్తానే, వెండి ఇస్తానే, దుస్తులు ఇస్తానే, తీసి పెట్టుకుంటే పోలే, ఎంత ధనవంతుడు అయ్యో కూడా మా పాస్టర్ గారు, అస్సలు తెలియలేదు మా పాస్టర్ గారికి. షాలో కప్పితే వద్దంటాడు, దండ ఎక్కితే వద్దంటాడు, కూర్చున్నాడు వద్దంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏం వద్దంటాడు. మా పాస్టర్ గారితో ఉంటే కుదరదు అనుకున్నాడు గెహజీ. దూరంగా రథం వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ నయమాన్ని కలుసుకున్నాడు. అయ్యా దూరం నుంచి ఎవరో వచ్చారు, ఇప్పుడే మా పాస్టర్ గారు ఇవన్నీ అడిగి తీసుకురమ్మన్నారని చెప్పి బంగారము వెండి దుస్తులు అన్నీ తీసుకొచ్చి లోపల దాచిపెట్టి, ఇది వెళ్ళ చూడండి, ముత్తుడుసుకుని ఏం తెల్లనట్టు నిలబడుతున్నాడు. మనం కూడా అంతే కదా, అన్ని చేయాల్సిన పనికి మళ్ళీ అన్నీ చేసేసి ముత్తుడుసుకుని శుభ్రంగా నిలబడతాం మనం. అలా చేసి సైలెంట్గా నిలబడుతున్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర. ఎలీషా అడుగుతున్నాడు, నా కుమారుడా గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అన్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాను పాస్టర్ గారు, ఇక్కడే జస్ట్ అలా బకెట్ పట్టుకుని నీళ్ళు తీసుకెళ్ళి అలా పెట్టి అలా అన్నాడు. నువ్వు వెళ్ళి ఆ బట్టలు బంగారము వెండి తెచ్చుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నేను వచ్చాను కదా, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసి జనాంగమును సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా గెహజీ? ఏ కుష్టి వ్యాధి అయితే నయమాను వదిలిపెట్టేళ్ళాడో ఆ కుష్టి వ్యాధి నీకును నీ సంతతికిని సర్వకాలము, చెప్పండి, సర్వకాలం ఉంటుంది. కొంతమంది మందిరానికి వచ్చి ఎవడో విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుష్టి వ్యాధి ఈ నెత్తిని తగిలించుకొని పోతూ ఉంటాడు. ఇది పెద్ద దరిద్రమైన సంగతి అనమాట. ఎవడో వచ్చి బాగుపడి అక్కడ కుష్టి వ్యాధి పోగొట్టుకుంటూ వీడి తగిలించుకొని పోతూ ఉంటాడు అక్కడి నుంచి.
పడితే ఆ సేవకుడు నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేయకూడదు. చాలామంది పాస్టర్ గారు కనబడతారు. నీ ఆత్మీయ నాయకుడు, నీ ఆత్మీయ తండ్రి మాత్రమే నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. నీ పాస్టర్ గారే నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా. ఇది చాలా క్రమము, సంఘ క్రమం, ఇది దైవ సేవకుని క్రమం. నూతన నిబంధనలో దేవుడిని ఏర్పరిచినవన్నీ. ఎలా పడితే అలా వెళ్ళిపోతే సంఘం నిలబడదు, ఎలా పడితే అలా ఉండిపోతే సంఘం కట్టబడదు. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవడో వదిలిపెట్టిన కుర్షి వ్యాధిని గెహజీ తన పిల్లల సర్వకాలం సంపాదించుకున్నాడు. డబ్బు సంపాదిద్దామని పరిగెత్తుకుని వెళ్ళి ఈరోజు నీ కుష్టి వ్యాధి పోగొట్టుకుని ఈ కావలి గుమ్మంలో, కావలి గోపురంలో దేవుడు అనుగ్రహించే స్వస్థత పొందుకుని ముందుకు సాగుదాం. ఈ 4వ వార్షిక అద్భుతమైనటువంటి సభలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నయమాను వలె ప్రశాంతత సంపాదించుకుందాం. నయమాను కుష్టి వ్యాధి ఉన్నంత కాలం నెమ్మది లేకుండా బ్రతికాడు. ఈరోజు ఒక మంచి విడుదలను ప్రభు దగ్గర కోరదాం. ప్రభువా, నాకు తెలియకుండా రహస్యంగా ఏదైనా కుష్టి వ్యాధి నన్ను ఏలుబడి చేస్తుంటే నన్ను బాగు చేయి ప్రభువా. స్వస్థపరచండి తండ్రి. ఆత్మ సంబంధంగా నేను బాగుపడి ఉండాలయ్యా. ఆత్మ సంబంధమైన జీవితంలో నెమ్మది కలిగిన బ్రతకాలయ్యా. ఈ కావలి గోపురము అనబడిన ప్రార్థన మందిరంలో, కావలి గోపురం అనబడిన మందిరంలో నేను స్వస్థత పొందినవాడనై ప్రశాంతత కలిగి బ్రతకాలి ప్రభు అని ఒక మంచి నిబంధన చేయి ప్రభుతోటి. ఈ రాత్రి మనందరినీ ప్రభు ఆత్మ సంబంధంగాను శరీర సంబంధం వెళ్ళనివ్వకండి. నా మాటలు ముగిస్తున్నాను. 2 నిమిషాల్లో నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేయకముందు కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోనండి. మీ చేతులు ఆకాశం తట్టెత్తండి. ప్రభు వైపు చూద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చాలా ఈ భయంకరమైన కుష్టి వ్యాధి చేత నింపబడి లోకంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. నీ కుటుంబంలో నెమ్మది లేదందుకే, నీ కుటుంబంలో క్షేమం లేదందుకే, మనసులో నెమ్మది లేదు. ప్రభుని అడుగుతా ఒకసారి, ప్రభువా, ఈ కుష్టి వ్యాధి నుంచి నాకు విడుదల కావాలి. కావలి గుమ్మం దగ్గరికి వస్తున్నానయ్యా, నీ మందిరంలోకి వస్తున్నానయ్యా. స్వస్థపరచండి తండ్రి. తెలిసి అనేక సార్లు తప్పు చేస్తున్నాను, మన్నించు ప్రభు అనేసాడు. అడుగుదాం ప్రభుని, అడుగుదాం ఒకసారి. చేతులు ఆకాశం తట్టేది ప్రభు చెడు ప్రభు కనికరిస్తాను. ఏలుబడి చేస్తున్నాయ్యా. ఈరోజు నన్ను కనికరించండి తండ్రి. ఏదైనా పాపపు కుష్టి వ్యాధి నాలో ఉంటే, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములని అరిషడ్ వర్గాలు నన్ను ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజే ప్రభు ప్రవక్తగా నీ కొరకు నా కొరకు నిలబడున్నాడు. ప్రభు నన్ను బాగు చేయండి తండ్రి అడుగు. ఈ శరీర సంబంధమైన కుష్టి వ్యాధిని పోగొట్టుకోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి నా ప్రభు ఇప్పటికే పాపం చేత ఉన్నాయా, మన్నించండి తండ్రి అన్నాడు. ప్రభు గుడ్డివాడనైతే తిరుగలి సురుచుంటి దిక్కులేకలేని దయను కోరుచుంటి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. బ్రతికేదను ప్రభు.
కొనగాచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాచినాను. దృష్టి వీడినాను, హద్దు మీరినాను, లేబులాలో జీవం ఎరుగనైతి మార్గం. దృష్టి వీడినాను, హద్దు మీరినాను, లేబులాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడించు, నీ బ్రతికేదను ప్రభు. నీవు మాట్లాడించు, నీ బ్రతికేదను. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. మా జీవితాల్లో ఇంకా నయమాను వలె మేము బ్రతుకుతుంటే కుష్ఠవ్యాధిని పోగొట్టి ఆత్మ సంబంధమైన వీరువలు నిలబెట్టి నీ కావలి గోపురంలో ప్రభా స్వస్థతనిమ్మని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా నీ సేవకునిగా ఈ సర్వోన్నతుని ఆలయం, సంఘ కాపరిని, కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, రాబోయే దినాల్లో మరింతగా ఈ సంఘం విస్తరించినట్లు కృప చూపించమని, ఈ మందిర గోడలు మీరు కట్టమని ప్రార్థిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామమున అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి కూర్చున్నాడు ప్రొఫెషన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి శ్రేష్టమైన సందేశముతో చిన్నమ్మలందరినీ కూడా బలపరిచినటువంటి దైవజనులు మరి ప్రియ అన్న గారు, దేవరంవి శాలెం రాజన్న గారికి, మరి సర్వోన్నతుని ఆలయం పక్షమున ఇక్కడ చేరిన మా అందరి పక్షమున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరం కూడా చప్పులు కొడుతూ మరి వారికి వందనాలు తెలియజేద్దాం. ఈ సమయంలో మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము, మరి వాక్యం చెప్పిన దైవజనుల నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి టీచర్ ఆనందమ్మ గారు వచ్చి మరి ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దైవజనుల కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఇంకనో పరిచర్లో దేవుడు